బిలీ గ్రహం గారి యొక్క పరిచర్య యొక్క రహస్యం ఏంటో మనందరూ బాగా తెలుసు. అది ప్రార్థన అని ఇట్టే చెప్పగలుగుతారు. అయితే బిలీ గ్రహం గారు ఎక్కడ మీటింగ్ పెట్టినా కానీ, ఆయన ఎక్కడ క్రూసైడ్ పెట్టినా కానీ కొన్ని వేల మంది, లక్షల మంది తట్టుపోతుండగా అలా కదిలి రావటమే కాదు, ఆయన మీటింగ్ అటైన అనేక మంది వారి హృదయాలు దేవునికి అప్పగించుకోవడానికి కారణమేందో ఆ రహస్యం ఏందో మీకు తెలుసా? ఆయన ఎక్కడ మీటింగ్ పెట్టినా కానీ అనేక మంది, వేల మంది యేసు వైపుకి ఆకర్షించబడటానికి ఒక వ్యక్తి ఈ విధంగా ఆ రహస్యం గురించి చెప్తూ ఉంటాడు. ఏమని చెప్తున్నారంటే, బిలీ గ్రహం గారంట ఆయన ఎక్కడ మీటింగ్ పెట్టినా కానీ ఒకరోజు ముందే ఆయన ఆ ప్రదేశానికి, ఆ మీటింగ్ ప్రాంతానికి వెళ్ళి ఆ ఖాళీగా ఉన్న కుర్చీల వైపు చూసి ఈ విధంగా బిగ్గరగా ప్రార్థన చేసేవాళ్ళంట. దేవా, రేపటి దినాన ఎవరైతే ఈ ఖాళీ కుర్చీలలో కూర్చోబోతున్నారో వారిని మీరు దర్శించండి, వారితో మీరు మాట్లాడండి, వారి హృదయాలు మీరు ప్రిపేర్ చేయండి అని ఆ కుర్చీలో కూర్చోబోయే జనం గురించి ప్రార్థన చేసేవాళ్ళంట. మరుసటి రోజు బిలీ గ్రహం గారు వాక్యం చెప్తా ఉంటే ఆ ప్రాంతంలో ఉన్న వారు, లేకపోతే ఆ కుర్చీల్లో కూర్చున్న వాళ్ళు దేవునికి వారి హృదయాలు అప్పగించుకుని దేవుని వాక్యం చేత, లేదా పరిశుద్ధాత్మ చేత తాకిడితో వారు దేవునికి వారి హృదయాలు అప్పగించుకుని పశ్చాత్తాపంతో ప్రార్థన చేసేవాళ్ళట. అక్కడ కూర్చున్న వాళ్ళు, ఆ గ్రౌండ్లో కూర్చున్న వారు చివరికి ఈ విధంగా సాక్ష్యం ఇచ్చేవాళ్ళంట. దేవుడు మాతో మాట్లాడుతున్నాడు, దేవుడు మమ్మల్ని పూర్తిగా దర్శిస్తున్నట్లు మాకు అర్థమవుతా ఉంది, పరిశుద్ధాత్మ యొక్క తాకిడిని మేము అనుభవిస్తున్నాము అని అనేవాళ్ళంట. బిలీ గ్రహం గారు విశ్వాసంతో ఆయన ముందుగానే వచ్చి ఆ గ్రౌండ్లో కూర్చున్న వారితో, అక్కడున్న వారిని దేవునికి అప్పగించుకోవడం, కూర్చోబోయే వారిని ముందుగానే దేవునికి అప్పగించుకోవటం. మనమైతే అవిశ్వాసంతో నిజంగా జనాలు వస్తారా, కూర్చుంటారా అంటావా అని అవిశ్వాసంతో అయితే ఉంటాం. కానీ బిలీ గ్రహం గారు అయితే విశ్వాసంతో పనిచేయటం మొదలుపెట్టాడు. ఆయన విశ్వాసంతో పనిచేస్తుండేవాళ్ళు. అక్కడ జనాలు ఎవరు లేకపోయినా కానీ దేవుడు ఆ గ్రౌండ్ నింపినట్లుగా, గ్రౌండ్ నింపడమే కాదు, ఆ గ్రౌండ్లో నింపబడిన వారితో దేవుడు మాట్లాడుతున్నట్లుగా విశ్వాసంతో ప్రార్థన చేశాడు. కాబట్టి దేవుని కొరకు అనేకమైన ఆత్మలని గెలవగలిగారు. మనం చాలాసార్లు పరిస్థితుల వైపు చూసి భయపడతాం, కానీ విశ్వాసంతో బిలీ గ్రహం గారిలాగా ముందుగానే ప్రార్థన చేసి పరిస్థితులను, లేకపోతే అక్కడున్న ప్రజలను దేవునికి అప్పగించుకోగలిగితే గొప్ప గొప్ప రిజల్ట్ మనం చూడగలుగుతాం. బిలీ గ్రహం గారు చేసింది అదే గొప్ప పని. ఈరోజు మనం కూడా ఆయన చేసిన పద్ధతి ఈరోజు మనల్ని కూడా ప్రోత్సహిస్తుంది. మనం ఇతరులకు సువార్త ప్రకటించిపోయే ముందల వారిని ముందుగా దేవుని కొరకు అప్పగిద్దాం, దేవుని యొక్క రక్షణ హస్తానికి అప్పగిద్దాం. వారి హృదయాల్లో దేవుడే కార్యం జరిగించినట్లుగా మనం ప్రోత్సహించుకుందాం, మనం అవకాశం ఇద్దాం. దేవుడు మనల్ని దీవించునుగాక.